యూ సో మచ్. నిన్న ఒక సెలబ్రిటీస్ కొంతమందితో అండ్ జస్ట్ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక ప్రీమియర్ లాగా వేసుకున్నాం. నిన్న సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమా ఎందుకు తీసామో అన్నది మళ్ళీ ఒకసారి ఫ్లాష్ అయింది. ఎప్పుడైతే ఈ కథ చదివామో మాకు కలిగిన ఫీలింగ్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ అయినప్పుడు స్క్రీన్ మీద అది మాకు చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. నాకే కాదు, భూమిక గారికి, సారా గారికి, ఐఎమ్ షూర్ విఘ్నేష్ అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా అలానే అనిపించింది. సో ఈ కథ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చి హౌ ఇట్ రిలేట్స్ టు టుడేస్ సొసైటీ అండి. ఇవాళ రోజున ఆడపిల్లలు బయటకు వచ్చి మనం అన్ని రంగాల్లో ఈక్వల్గా వీఆర్ మూవింగ్ ఇన్ సొసైటీ. కానీ ఆర్ వి బీయింగ్ గివెన్ ద చాయిస్ టు డిసైడ్ థింగ్స్? ఆర్ వి బీయింగ్ రెస్పెక్టెడ్ ద సేమ్ వే యాజ్ మెన్? ఇలాంటివన్నీ అండర్ కరెంట్లో ఆ క్వశ్చన్స్ వస్తాయి ఈ సినిమా చూసినప్పుడు. అందుకని ప్రతి కాలేజ్ స్టూడెంట్, ఎవ్రీ గర్ల్ హూస్ అబౌట్ టు ఎంటర్ అ ప్రొఫెషనల్ లైఫ్, గర్ల్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, మీరందరూ వచ్చి ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఇట్ విల్ రియలీ టచ్ కార్డ్స్ విత్ యూ. అలాగే ఇది చాలా చాలా కమర్షియలీ టోల్డ్ సబ్జెక్ట్ అండి. అందరూ నిన్న చాలామంది నాతోని ఓకే ఇట్ సీమ్ లైక్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, దీని ప్యాకేజింగ్ అంతా చూస్తే అని అన్నారు. కానీ యాజ్ దే వర్ లీవింగ్ దే సెడ్ ఎంత కమర్షియల్గా గ్రిప్పింగ్గా చూపించారు అని చెప్పడం జరిగింది. అది రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్సెస్ అందరూ కూడా ఫీల్ అవుతారని నేను, మా ఫ్యామిలీ అందరం నమ్ముతున్నాము. ఎంతో కష్టపడి తీసిన ఈ లేబర్ ఆఫ్ లవ్ మీ అందరి హార్ట్స్ని టచ్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భూమిక గారు. ఇంత కాంప్లికేటెడ్ రోల్ నాకు తెలిసి ఆవిడ పర్ఫార్మెన్స్ నిన్న చూస్తే మాకు నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అలాంటి సీన్స్ ఉన్నాయి కొన్ని. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ భూమిక గారు. I think this is a new chapter in really your career. You have given very big blockbusters and now as a performer this is a new page, I feel. And Sara gurinchi aithe I really have no words. Ammayi, she's really very young, కానీ షీఈస్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది రేపు పొద్దున ఆడియన్సెస్ చూశాక వాళ్ళందరూ కూడా అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. విఘ్నేష్, పృథ్వీ, లిఖిత, థ్యాంక్ యూ సో మచ్. చాలా హార్డ్ వర్క్ పెట్టి వాళ్ళు చెప్తున్నారు దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. మాకు నిన్న సినిమా చూస్తుంటే క్యారెక్టర్సే కనిపించాయి. అందరూ వీళ్ళు ఏదో సీజన్డ్ థియేటర్ ఆర్టిస్టా ఏంటి వీళ్ళు అన్నట్టు అనుకున్నారు. Although Vignesh has studied theatre and Meeta Valla, they have done the workshops with us, and I think Kruti also studied theatre. So it's just amazing, Andy, to be able to back a film with such new star cast and also like seasoned actors and veterans. I really thank everyone for being a part of this film. Under support chesaru maku. Praveen Botan garu, our DOP, music director Kalabhairava garu, ayana gurinchi aithe I think repat nunchi you'll be really hearing a lot more in association with this film. Thank you so much to all the technicians. Praveen Pudi editor gariki చాలా గ్రిప్పింగ్ narrative చూపించారు. అంటే obviously the support he's given director garu is something that we can't speak. He's always available to him and చాలా బాగా ఇన్ ట్యూన్ వర్క్ చేశారు ఇద్దరు. And then finally I have to tomorrow, so they all take back something and it's time to also make moving cinema. I think something that touches our soul. So I think that happened yesterday for many of them who came to that premiere. ఇవాళ మీడియా షోలో మీరందరూ కూడా అది ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ రేపు పొద్దున్న థియేటర్స్కి కూడా అందరూ వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయాలి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.